ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీకు అందరికీ కూడా ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క 11వ దినమున ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ఈ ఉపవాస ప్రార్థన దినమున ఆయన సన్నిధానంలో మనము కొన్ని విషయాలను నేర్చుకోగలిగినట్లుగా, మరి ప్రాముఖ్యమైన ప్రార్థన జీవితము గురించి మనం నేర్చుకున్నట్లుగా ప్రభు మనకు ఎంతగానో ఉన్నతమైన కృపను కనబరుస్తూ ఉన్నారు. ప్రార్థన చేయకపోవటం పాపం అనేటువంటి టాపిక్ నేర్చుకున్నాము. ప్రార్థన ఎందుకు చేయాలి అనే టాపిక్ని గత 2 దినాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మొదటి పాయింట్, ప్రభు ఆజ్ఞాపించినాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. భక్తులు అనేకులు కూడా ప్రార్థించి మరి దేవుని సన్నిధానంలో జవాబులు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, మనము శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. గత దినము మనము మూడవదిగా ప్రభువు నుండి మనము పొందుకొనటానికి ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం. ప్రభు సన్నిధానంలో మనము ఏదైనా పొందుకోవాలి అంటే అదే ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలము అని నేర్చుకున్నాం. నాలుగవదిగా మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా మరి దేవుని అడగాలి, ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన విషయం ఇంకా మీరు తెలుసుకోవాలంటే మరి వీడియోస్ ఉన్నాయి, చక్కగా చూడండి. మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లయితే దయచేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరి నేరుగా వచ్చి నాతో కూడా మీరు మాట్లాడండి. వాక్యం ఎలాగున్నదో, మీకు దేవుని మాటలు మరి ఎంత శ్రేష్టముగా ఉన్నాయో మీరు వచ్చి తెలియచేసినప్పుడు నాకు ఇంకా సంతోషముగా దేవుని స్తుతించడానికి వీలుగా, మీ ప్రార్థనలకు ఈ మాటలు ఉపయోగకరముగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధానంలో ప్రభుని స్తుతించండి. ప్రభు మీతోటి సంపూర్ణముగా మాట్లాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనము ప్రార్థన ఎందుకు చేయాలి అనే 5వ టాపిక్ని, 5వ పాయింట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ఒక 2 పాయింట్స్ చెప్తాను, దయచేసి గమనించండి. మనము ప్రార్థనను ఎందుకు చేయాలి? 5వ పాయింట్, మనము చింతలను జయించుటకు ప్రార్థించాలి. అర్థమవుతుందా? మనము చింతలను జయించడానికి మనం ప్రార్థించాలి. ఈ లోకములో మనకి చింత అధికముగా ఉన్నది, చింతపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేంటి నా జీవితం, రేపేం తినాలి, రేపేం త్రాగాలి, ఏమి ధరించాలి, ఏమి ఉండాలి, ఎలా ఉండాలి, ఇంటి రెంట్ ఎలా కట్టాలి, అప్పులు ఎలా తీరాలి అని ఇలా ఆలోచన చేసుకుంటూ పోతుంటే అనేక రకాలైన చింతలు మనకి వస్తాయి. చూడండి, ఒక శవాన్ని కాల్చివేస్తే దాని చితి అంటారు. ఒక శవాన్ని కాల్చివేస్తే దాని చితి అంటారు. చితి అంటే బూడిద. అయితే శవాన్ని కాల్చడం వలన అది ఏ విధముగా బూడిదగా మారిందో, ఒక బ్రతికున్న మనుష్యుడు చింతపడటం వలన ఆ వ్యక్తి ఏమి చేయలేని స్థితిలో మరి అతని జీవితం అంతా కూడా వేదనకరముగా మారుస్తుంది. ఒక మంచి దైవజనుడు ఇలాగన్నాడు, చింతలో ఉన్న మనిషి ఉయ్యాల ఊగినట్లు అని. చింతలో ఉన్న మనిషి ఉయ్యాల ఊగినట్లుగా ఉంటుందట. ఒక ఉయ్యాల ఉన్నది, ఉయ్యాల ఎక్కి కూర్చున్నాం, వెనక ఒక మనిషి నెడుతున్నారు, ముందుకు వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. ఎంత ఊపుగా ఊపినా కూడా ఆ ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నాం, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నాం తప్ప ఇంకో చోటకి వెళ్ళేది లేదు. అలాగే చింతలో ఉన్నవాడు అక్కడే ఉంటాడు. మరి అతని బ్రతుకులో ఏ మార్పులు కనపడవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ చింతలను జయించుటకు మనము ప్రార్థించాలి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో పరిశుద్ధమైనటువంటి పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. అందరూ బైబిల్ తెరిచి చూడండి. నేను మీకు వాక్యము చెప్తున్నప్పుడు దయచేసి మీరు మీ బైబిల్ తెరిచి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము మనం చూస్తే, ఆయన
మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అర్థమైందా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఈ భారము ఆయన మీద వేయమని, చింతల భారము ఆయన మీద వేయమని బైబిల్ మనకి తెలియచేస్తుంది. ఎలా మనం ఆయన మీద మన భారం వేయాలంటే, ప్రార్థనకు వచ్చి నీవు మోకరిల్లి నీ సంగతంతా ప్రభుతో చెప్పుకున్నప్పుడు మాత్రమే ఆయన మీద మనము భారం వేసినట్లు. కనుక దేవుని సన్నిధానంలో మనము ఆయన మీద మన భారం వేయటానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే ప్రార్థన చేయటం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనము అధికముగా మన భారము, మన బాధ, మన చింత, మన యొక్క యావత్తు అంతా కూడా ఆయన సన్నిధికి వచ్చి విశ్వాసముతోటి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు కాబట్టి, ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దయచేసి గమనించండి, ఈ చింత మనల్ని బ్రతకనివ్వదు. ఈ చింత మనలను దినదినానికి చంపేస్తూ ఉంది. కనుక చింత వలన నిద్ర రాదు, చింత వలన ఆలోచనలు, అధికమైన బాధ, వేదన, మరి ఎంతగానో చూడండి. చింత ఏం చేస్తుంది అంటే తొందరపడేటట్టు చేస్తుంది. చింత ఏం చేస్తుంది? తొందరపడేటట్టు చేస్తుంది. చింత ఏం చేస్తుంది అంటే మనం ఆతృత పడేటట్లుగా చేస్తుంది. ప్రతి విషయంలో కూడా ఆతృతగా వెంటనే జరగాలి అనే విధముగా చేస్తుంది. చింత మనలను ముక్కలుగా చీల్చివేస్తున్నట్లుగా చేస్తుంది. ముక్కలుగా మనల్ని మారుస్తుంది. ప్రియులారా, మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. చింత వలన మనము భయంతో నింపబడిపోతాం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము చింతపడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చింత ఎవరు పడతారు అని బైబిల్ సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనములో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎవరు చింతపడతారు అంటే దేవుని బిడ్డలకు కారు. ఎవరు చింతపడతారు అంటే అన్యజనులు వీటన్నిటిని గురించి వారు చింతపడతారని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. కనుక అదే లోకాసువార్త 12వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, లోకాసువార్త 12వ అధ్యాయము 30వ వచనం, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు. కనుక ఈ లోకము ఏం చేస్తుందంటే, ఏం తినాలా, ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, ఇదే ఆలోచనలు, ఇదే తలంపులతో ఉన్నారు. అయితే మన తండ్రికి అన్ని విషయాలు తెలుసు, మనం ఎలా బ్రతకాలో ఆయనకి తెలుసు. కనుక లోకపు జనుల వాళ్ళే, ఈ అన్ని జనుల వాళ్ళే మనం ఉండకుండా మనము దేవుని బిడ్డల వాళ్ళే పైనున్న వాటిని మనం చూడాలి. దేవుని బిడ్డ ఎల్లప్పుడూ కూడా పైకే చూస్తారు, పైనున్న వాటిని గమనిస్తారు. కాబట్టి గమనించండి, నిన్నటి విచారాలు రేపటి చింతలు. నిన్న ఏదైతే విచారం ఇచ్చామో అది రేపటికి చింతగా మారిపోతూ ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో చూడండి, మనము చింతిస్తే దేవుని అగౌరవపరిచినట్లు, మనము చింతిస్తే దేవుణ్ణి బాధపరిచినట్టు. అంటే ఎలా అవమానపరిచినట్లు, దేవుని ఎలా అగౌరవపరిచినట్లు అంటే, నా పరమ తండ్రి శ్రద్ధ తీసుకునే సమర్థత నా దేవునికి లేదు, చేతగాని వాడు అని అర్థం. నా దేవునికి నా ఎడల కార్యం చేయటానికి ఆయన ఎద్ద ఎలాంటి శక్తులు లేవు అని అనుకున్నట్టు లెక్క మనం చింతపడితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కూడా అనేక రకాలుగా చింత వస్తుంది. కానీ కొంచెంసేపటికే నన్ను నేను రియలైజ్ చేసుకొని, అరే నేను ఎందుకు చింతపడుతున్నాను, నేను ఎందుకు భయపడుతున్నాను, నేను ఎందుకు బాధపడుతున్నాను, ప్రభు ఉన్నాడు కదా, ఆయనతో చెప్పుకుందామని ఆయన మీద నా భారం వేసి నేను విశ్వాసముతో ఆయన సన్నిధానంలో
మరి వర్ధిల్లటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ పరిశుద్ధుడు పౌలు గారు తెలియచేస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూసుకోగలిగితే చూడండి, చదవండి తమిళ్లో. எல்லாவற்றையும் குறித்து உங்கள் விண்ணப்பங்களையும் ஸ்தோத்திரத்தோட கூடிய ஜெபத்தினாலும் வேண்டுதலினாலும் தேவனுக்கு தெரியப்படுத்துங்கள். அப்பொழுது எல்லா புத்திக்கும் மேலான தேவ சமாதானம் உங்கள் இருதயங்களையும் உங்கள் சிந்தைகளையும் క్రీస్తు యేసుకుల్లాగా కాத்துకొల్లుం. ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేనిని గూర్చియు చింతపడకుడి. దేనిని గూర్చియు, కొన్నిటిని గూర్చియు కాదు, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ నీకేది అవసరమో ఆ అవసరత ఆ యొక్క ప్రతి విషయంలో ఉన్నది కనుక ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అర్థమైందా? కనుక మనం చింతపడకూడదు. నేను